బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో వసతులపై ఆయన ఏసీబీ కోర్టుకి పిటిషన్ దాఖలు చేశారు. సో దాని మీద ఇప్పుడు ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పులో ఏముందనంటే వారానికి 3 సార్లు కుటుంబ సభ్యులకు ములాఖాతుకి కూడా అనుమతిస్తుంది. అలాగే దాంతోపాటు వారానికి 3 సార్లు లాయర్తో కూడా ములాఖాత్కి పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బెడ్రూమ్ సదుపాయం కూడా కల్పించాలని ఆదేశాలను జారీ చేసింది. రోజుకొకసారి ఇంటి భోజనానికి కూడా అనుమతి ఇచ్చింది. సో అలాగే న్యూస్ పేపర్ కావచ్చు, మినరల్ వాటర్ కావచ్చు, ఇలాంటి బేసిక్ ఏవైతే ఎమ్యూనిటీస్ అవన్నీ ఉన్నాయో అవన్నిటినీ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలని చెప్పి ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పునివ్వడం మనం గమనించవచ్చు. సో రీసెంట్గా మనం చూసుకుంటే ఆయన ఏసీబీ కోర్టుని ఆశ్రయించారు. ఆయనకి మౌలిక వసతులు కావాలి, ఒక ఎంపీగా ఆయన చేస్తున్నారు కాబట్టి ఏసీబీ కోర్టు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఆయనకి ఈ ఫెసిలిటీస్ అని ప్రొవైడ్ చేయాలి. ఆ లాయర్ని కలవడానికి కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులందరినీ కూడా కలవడానికి ములాఖాత్కి పర్మిషన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, అసలు ఫ్యామిలీని కలవడానికి ఇంతకుముందు వారంలో 5 రోజులు గడువు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు 3 రోజులే అంటున్నారు. ఆ 3 రోజుల మరి 5 రోజుల ఏంటి? కళ్యాణ్, ఏదైతే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు A4 ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఈ రోజైతే 3వ రోజైతే తను ఆ రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకైతే జైల్లో సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ, అలాగే ఏదైతే కోర్టు ఆ ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి అవన్నీ కూడా ఉల్లంఘించారంటూ కూడా వీళ్ళంతా కూడా మళ్ళీ వైసీపీ సంబంధించినటువంటి లీగల్ సెల్ అడ్వకేట్లు కూడా కోర్టునైతే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఈ రోజు ఉదయం మొత్తం దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకున్న తర్వాత మొదటగా అయితే వాళ్ళు ఆయనకి అక్కడ ఉన్నటువంటి రూమ్ లో ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆ స్నేహ బ్లాక్ లో ఉన్నారు. కానీ అది సాధారణ ఖైదీగానే మాత్రమే ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆ ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ తనకి సరైన సౌకర్యాలు కల్పించలేకపోవడంలో అలాగే జైలు అధికారులు అయితే ఈ విధంగా వ్యవహరించారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యం పక్కన జైలు అధికారులు అయితే ఏసీబీ అధికారులు వివరణ ఇవ్వాలంటూ కూడా నిన్న కోరిన నేపథ్యంలో ఈ రోజు డిఎస్పీ స్థాయి అధికారి వెళ్ళడం వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన వివరాలు మరొక పిటిషన్ మొత్తం దీనికి సంబంధించిన 9 అంశాలపై కూడా పిటిషన్ వేసి అవన్నీ కూడా కావాలని కోరారు. ఒక పక్కన టీవీ అంటే ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు కేంద్ర పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అన్ని కూడా తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు ఆ పార్లమెంట్ సమావేశాలు వీక్షించేందుకు ఒక టీవీ కావాలని కూడా కోరడం జరిగింది. అలాగే బెడ్ తో పాటు అలాగే వెస్ట్రన్ కమోడ్ రూము, అలాగే దానితో పాటు అక్కడ ప్రధానంగా బయట భోజనం చేసేందుకు అన్ని సౌకర్యాలతో పాటు మంచం, దోమల తొర, యోగా మ్యాట్, వాకింగ్ షూ, వార్తాపత్రికల్లో సంబంధించిన దానితో పాటు మొత్తం అన్ని కూడా కావాలని అయితే ఇప్పుడైతే అడిగిన నేపథ్యంలోనే కోర్టు దానికైతే ప్రస్తుతం కొన్ని ఏదైతే ఆయనకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా ఇప్పుడైతే ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి అయితే అదనపు సౌకర్యాలన్నీ కూడా ఈ విధంగా కల్పించాలంటే కోర్టు తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారంలో కుటుంబ సభ్యులకైతే మూడు సార్లు ములాఖత్తు ఇచ్చే అవకాశం ఇచ్చారు. అలాగే ఇంటి భోజనంతో పాటు రోజుకి ఒకసారి జైల్లోకి తీసుకెళ్లేందుకు అనుమతి, అలాగే వెస్ట్రన్ కమోడ్ తో పాటు ప్రత్యేక గది, ఒక అటెండర్, అక్కడ అతనికి కొంచెం హెల్త్ పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే మందుల సౌకర్యంతో పాటు టీవీ, పెన్ను, పేపర్ కల్పించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. మిథున్ రెడ్డి తన తరపు లాయర్లు కోర్టులో వేసినటువంటి పిటిషన్ కి అనుగుణంగా ఇవన్నీ కూడా న్యాయస్థానం అన్ని కూడా కల్పించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇప్పుడు జైలు అధికారులు ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా అంటే ఒక విఐపి ఏదైతే స్నేహ బ్లాక్ లో అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని లాభంతోనే ఈ కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఇచ్చిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు లాయర్లు ఏదైతే వైసీపీ లీగల్ సెల్ లాయర్లు ఇప్పుడే కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి, మరి జైలు అధికారులు రేపటి నుంచి ఇవన్నీ కూడా ఏ విధంగా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఆయన వెన్నెముక అంటే కొంచెం ఆయన నడుము నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం తనకు సంబంధించినటువంటి ఒక బెల్ట్ కూడా ఉదయం అది లోపలికైతే తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆరోగ్యరీత్యా కావచ్చు, ఇవన్నీ కూడా తను విఐపీ అంటే ఆయన వై కేటగిరీలో ఉన్నారు, ఆయనకైతే ప్రాణహాని ఉందని కూడా ఇటువంటి థెఫ్ట్ కూడా కొంచెం ఉందని ఇటువంటివన్నీ పొందుపరిచినప్పటికీ అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు వహించాలంటూ కూడా కోర్టు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి, రేపు కూడా తన ఎవరైతే
తమ తండ్రి కూడా రేపు అదే వస్తారు. ఆయన సంబంధించినటువంటి ఆయన కూడా వచ్చి రేపు కుటుంబ సభ్యులు కూడా ములాఖత్ అవుతా అన్నారు. మరి అవన్నీ కూడా చూడాలి. రేపు ఇవన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేది తన తండ్రి వెళ్ళి వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు అయితే తెలిసే అవకాశం కనబడుతుంది. కళ్యాణ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. సో మనం చూస్తే ఒక ఎంపీగా ఉన్న వాళ్ళు నాట్ అబౌవ్ ద లా, అంటే అందరినీ ఒకేలాగానే ట్రీట్మెంట్ చేసేలాగా ఉంది మన ఇండియన్ లా. కానీ కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేది ఎంపీస్కి ఉండొచ్చు. ఎలాంటి అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి ఇంట్లో వండిన ఆహారం కావచ్చు, అలాగే టెలివిజన్కి అంటే ఒక టీవీకి యాక్సెస్ ఉండడం కావచ్చు, బేసిక్ ఫర్నిచర్ అంటే బెడ్ కానీ చైర్ కానీ వెస్టర్న్ కమోడ్ కానీ ఇట్లాంటివి కూడా యాక్సెస్ ఇవ్వచ్చు. అలాగే రీడింగ్ మెటీరియల్స్ అంటే ఇప్పుడు న్యూస్ పేపర్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, అలాగే పెన్స్ కావచ్చు, అండ్ మెడికల్ కేర్, రెగ్యులర్ మెడికేషన్, ప్యూరిఫైడ్ వాటర్, ఇలాంటి ప్రొవిజన్స్ అన్నీ ఒక ఎంపీగా ఉన్న వారికి రిక్వెస్ట్ చేసుకుంటే వీటికి ఈ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. కానీ చట్టానికి ఎవరు చుట్టం కాదు అని కూడా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం రాసి ఉంది. సో మరొకసారి మళ్ళీ చూద్దాం. ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో వసతులపై ఏసీబీకి కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పులో ఏమంది అని అంటే 3 సార్లు కుటుంబ సభ్యులని ములాఖాత్ అంటే కలవచ్చు అనుమతిస్తుంది. దాంతోపాటు లాయర్లను కూడా వారానికి 3 సార్లు కలవచ్చని పర్మిషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే బెడ్రూమ్ సదుపాయం కూడా ఇవ్వాలి, వెస్టర్న్ కమోడ్ సదుపాయం కూడా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రోజుకు ఒకసారి ఇంటి భోజనానికి కూడా అనుమతినిచ్చింది. న్యూస్ పేపర్, మినరల్ వాటర్ అనుమతించాలని కూడా ఆదేశాలని జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఆయన ఏ ఫెసిలిటీస్ని రిక్వెస్ట్ చేశారనేది కూడా ఒక్కసారి చూద్దాం మనం. ఆయన ఏమన్నారంటే నాకు వెస్టర్న్ కమోడ్ కావాలి, దాంతోపాటు వెస్టర్న్ కమోడ్తో పాటు బెడ్, అలాగే ఒక మస్కిటో నెట్ కావాలి, యోగా మ్యాట్ కావాలి, వాకింగ్ షూస్కి యాక్సెస్ కావాలి అని అడిగారు. వాటర్ బాటిల్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్, అలాగే నోట్బుక్స్, పెన్స్, అలాగే ప్రైవేట్ మీటింగ్స్ లాయర్స్తోని వారంలో 5 రోజులు కావాలని అడిగారు. ప్రస్తుతం 3 రోజులు లాయర్స్ని కలవడానికి అనుమతి ఇచ్చారు. అలాగే కుటుంబ సభ్యులను కలవడానికి కూడా 3 రోజులు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. రెగ్యులర్ మెడికేషన్కి కూడా కావాలన్నారు. ఆయన ఒక అటెండర్ని కూడా కావాలని అడిగినట్టు తెలుస్తుంది. మరి దానికి కూడా పర్మిషన్స్ ఇచ్చారా లేదా అనేది ఇంకొంచెం క్లారిటీ రావాల్సింది ఉంది. ప్రస్తుతానికైతే ఏసీబీ కోర్టు వచ్చేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యామిలీని కలవచ్చు, లాయర్స్ని కలవచ్చు, అలాగే మీకు ఒక ప్రైవేట్ బెడ్ కావచ్చు, అలాగే గది కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది.